ట్యూమర్ అయినా, క్యాన్సర్ అయినా ఆల్మోస్ట్ సేమ్. అంటే మ్యాన్‌కి పెద్ద తేడా ఆల్మోస్ట్ సేమ్. అక్కడ గూడా అంతే. సో, ట్యూమర్‌ని హై గ్రేడ్ ఉంటే వి టెల్ క్యాన్సర్. అంటే ఇంకా కష్టం. బతికే ఛాన్సెస్ లేదు. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్‌లో 4 రకాలుంటారు. బ్రెయిన్ గ్లయోమా నుంచి జీబీఎం అంటారు ఫోర్త్ గ్రేడ్‌ని. అది ఉన్నప్పుడు చాలా సీరియస్. సో, ట్రీట్మెంట్ మొడాలిటీస్ డిపెండ్స్ అపాన్ ఎక్కడొచ్చింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆల్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినంక. కానీ సైజ్ అండ్ లొకేషన్ ఆల్సో డిసైడ్స్. కొన్నిసార్లు ఇక్కడ ఉంటది ముందు రైట్ సైడ్ ఎస్పెషల్లీ ఎక్కువ డెఫిసిట్ రాదు. సో, వీ కెన్ అగ్రెసివ్‌లీ అండ్ సేఫ్‌లీ వీ కెన్ ఎక్సర్సైజ్. ఐ విల్ టెల్ జస్ట్ ఎ స్టోరీ వేర్ ఎవ్రీవన్ షుడ్ అండర్‌స్టాండ్. ఒక ఎక్స్ అనే పేషెంట్ ఉన్నారు. ఇనీషియల్‌గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అనగానే ట్యూమర్ కనిపించింది. అంటే 2000లో 1990లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అంటే ఏంటంటే వచ్చిందా తీసేసామా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 ఇయర్స్ మెయిల్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. మెయిన్ ఏరియాలో ఉంది. నువ్వు మొత్తం తీసేసావు. ఆయన 10 సంవత్సరాలు బతికారు. జీవితాంతం బెడ్ మీద ఉన్నారు. సో, మొత్తం ఫ్యామిలీకి బర్డెన్, మనిషికి బర్డెన్. ఎందుకంటే ఒకరు పెట్టాలి, ఒకరు మూత్రం, మోషన్ కడగాలి, ఈయనని పోషించాలి. అదే ఇప్పుడేంటంటే విత్ ది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, న్యూరో ఎండోస్కోపీ, న్యూరో నావిగేషన్. నావిగేషన్ అంటే ఏంటి? మనం సేఫ్‌గా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బంజారా హిల్స్ ఎళ్ళాలి. సో, వి నావిగేట్ ఎక్కడి నుంచి ఈజీగా ఎళ్తాము. ఎక్కువ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేయకుండా. ఇక్కడ న్యూరో నావిగేషన్‌లో సో, మనం తక్కువ డిస్ట్రక్షన్ ద్వారా ఎక్కువ అమౌంట్ తీయగలిగే దారి ఏంటి? చూసుకుంటూ ఇక్కడ కాన్సెప్ట్ ఏందంటే సేఫ్ ఎక్సిషన్. అంటే ఒకవేళ మెయిన్ ఏరియా దగ్గరుంది. 90% తీసేసాం. 10%కి ముక్క పరీక్ష రిపోర్ట్ ప్రకారం రేడియేషనా, కీమోథెరపీయా అవి ఇయొచ్చు. ఫాలోడ్ బై ఈ 10 ఇయర్స్ హి ఈస్ ఇండిపెండెంట్ టు డైలీ యాక్టివిటీస్. హి ఈస్ ఎర్నింగ్ హిస్ ఓన్ లైవ్లీహుడ్. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారు. సో, ఇంతకుముందు దానికి ఇప్పుడున్న దానికి చాలా తేడా వచ్చేసింది. బికాస్ ఆఫ్ ద గ్యాడ్జెట్స్ అవైలబుల్, బికాస్ ఆఫ్ ద మైక్రోస్కోప్, ఎండోస్కోప్, నావిగేషన్, కనెక్టోమిక్స్. ఇప్పుడు వి హావ్ కమ్ అప్ విత్ అదర్ టెక్నాలజీ ఆఫ్ కనెక్టోమిక్స్. అంటే మనం ఏం చూస్తాము? నడుస్తున్నాడా, బాత్రూమ్ పోతున్నాడా, ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఇంకేమ్మా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, బానే ఉన్నారు అనుకుంటాం. కానీ ఆయన లైవ్లీహుడ్ కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చేయగలుగుతున్నారో రొటీన్ అది చేసుకోగలిగితే కదా! లేకపోతే ఈస్ అగైన్ ఎ బర్డెన్. సో, కనెక్టోమిక్స్ ద్వారా ఆయన కాగ్నిషన్ కూడా పోకుండా ఎలా చేయాలి అనేది వి డూ. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ గ్రేడ్ ఇట్ ఈస్. బినైనా, మాలిగ్నెంటా. ఒకవేళ బినైన్ ఉన్నా చిన్న పైన తీసేసే ఏరియాలో ఉందో మొత్తం తీసేయొచ్చు. అదే కరెక్ట్‌గా మోటార్ ఏరియా అంటే ఇప్పుడు దీన్ని ముట్టుకుంటే ఆపోజిట్ కాలు చేయి పడిపోతది. అలా అని చెప్పి చే తీయలేదా కాలు చేయి పడిపోతది. సో, దేర్ ఆర్ ఛాన్సెస్. సో, ఎంత సేఫ్ ఎక్సిషన్ చేసాము, దాని రికరెన్స్ ఎంత. బినైన్ అంటే యూజువల్లీ 1 సెంటీమీటర్ పర్ 1 ఇయర్ పెరుగుతాయి. అంటే ఒక 4, 5 సెంటీమీటర్ మనకి 5, 10 ఇయర్స్ పెరుగుతుంది. ఇట్ గివ్స్ అస్ టైమ్. 0.1 సెంటీమీటర్ కూడా పెరుగుతాయి. చాలా స్లో గ్రోయింగ్ బినైన్ అంటే. కానీ మాలిగ్నెంట్ అది ఎట్లా అంటే దే గ్రో అగ్రెసివ్‌లీ. ఒక్కసారి సర్జరీ, రెండోసార్లు సర్జరీ, మూడోసారి సర్జరీ చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఎలా వస్తది? ఎంతవరకు వస్తది? ఎంత తీయొచ్చు? అనేది డిపెండ్స్ అపాన్ గ్రేడ్. ఆ గ్రేడ్ ఎక్కువుంటే ప్రోగ్నోసిస్ ఈస్ బ్యాడ్. ఎందుకంటే రికరెన్స్ చాలా ఫాస్ట్ వస్తది. ఎస్పెషల్లీ గ్రేడ్ 4 ఉంటే లెస్ థాన్ 1 ఇయర్ ఆర్ హై సర్వైవల్ రేట్ రీచింగ్ అప్ టు 2-3 ఇయర్స్ ఈస్ వెరీ లెస్. గెట్టింగ్ ఎ న్యూరో ఎండోస్కోపీ టు రీచ్ ఎ పిట్యూటరీ సర్జరీ ఈస్ ఎ రెవల్యూషన్. బికాస్ స్మెల్ పోదు. మాక్సిమం తీసేయొచ్చు. సె చిన్న సర్జరీ వేరే తక్కువ. బట్ ఇట్ షుడ్ బి డన్ బై ద ఎక్స్‌పర్టైజ్ బికాస్ పక్కన 2 కెరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి. దట్ హాస్ టు బి టేకెన్ కేర్‌ఫుల్ అని.